ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూముల సమస్య పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందా? మరుగున పడిన ఆర్డినెన్స్ కు చట్టబద్దత కల్పిస్తుందా? చంద్రబాబు ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నదేంటి? అసలు ఇనాం భూముల వివాదమేంటి? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూముల సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంపై బాధితులు ఆశలు పెట్టుకున్నారు. ఇనాం భూముల జాబితాలో ఉన్న వ్యవసాయ భూములు, ఇళ్లను అవసరాలకు అమ్ముకోలేక బాధితులు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇనాం భూముల సమస్య పరిష్కారం కోసం 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ఇనాం భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఉన్న ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయినట్లేనని అందరూ ఆశించారు. అయితే 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తొక్కిపెట్టింది. దీంతో ఇనాం భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇనాం భూముల సమస్య పరిష్కారంపై బాధితులు ఆశలు పెట్టుకున్నారు. తమకు సేవలు చేసే కుల వృత్తిదారులు, దేవాలయాల్లో పనిచేసే పూజారుల జీవన భృతి కోసం పూర్వం రాజులు, జమీందారులు వారికి ఇనాం రూపంలో సాగు భూములను ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1956లో ప్రభుత్వం ఇనాం చట్టాన్ని తీసుకొచ్చింది. అర్హులైన వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. వీటిలో కొంతమంది అనర్హులు కూడా పట్టాలు పొందారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా గ్రామాలు పట్టణాలుగా విస్తరించడంతో ఎక్కువ శాతం భూములు ఇళ్ల స్థలాలుగా మారాయి. ఇనాం భూముల్లో విలువైన భవనాలు వెలిశాయి. 2013లో తీసుకొచ్చిన చట్ట సవరణ వల్ల లక్షలాది మంది ఇనాం భూముల సమస్యలను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ఈ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. 2013లో సుప్రీంకోర్టు తీర్పుతో సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. సవరణలో అక్షరం తేడాతో అంతా తారుమారైంది. సవరణలో విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ఉండాల్సి ఉండగా విత్ రెప్రస్పెక్టివ్ అని ఇవ్వడంతో 1956 ఇనాం అబాలిష్ యాక్ట్ దగ్గర నుంచి కొనుగోలు జరిగిన వాటన్నిటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. వాస్తవానికి 2013 వరకు సర్వీస్దారులుగా ఉన్న వారికి ఇనాం భూములు చెందాలని, 2013 తర్వాత కొత్తగా ఇవ్వరాదు అని చట్ట సవరణ చేయాల్సి ఉంది. అయితే చట్ట సవరణలో అక్షరం తేడా వల్ల అప్పటికే ఏపీలో ఇనాం భూములు కొన్న వేలాది మంది చిన్న మధ్యతరగతి కుటుంబాల వారు బాధితులయ్యారు. 2013లో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దానికి ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చే సందర్భంలో జరిగినటువంటి పొరపాటు వల్ల ఇనాం భూములన్నీ కూడా నిషేధిత భూములుగా మారిపోయినాయి. అప్పుడు దాకా అనుభవిస్తున్నటువంటి ప్రజలకి అది మరి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆ భూములు ఏదన్నా అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఈ నిషేధిత చట్టం వల్ల ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితుల్లో 2014-15 ప్రాంతాల్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో 25,000 కుటుంబాల వద్ద సుమారుగా 5 లక్షల ఎకరాల పైగా ఈ ఇనాం భూములు ఉన్నాయి. కాబట్టి ఈ భూముల్ని వీళ్ళకి అనుకూలంగా మారుస్తామని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం 2019లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది అమలు జరగబోయేటువంటి క్రమంలో ప్రభుత్వంపై మళ్ళీ కొత్తగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. తర్వాత దాన్ని వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళకి సమస్యగా తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి దాన్ని ఇప్పుడు రన్నింగ్లోకి తెచ్చి ఇనాం భూములు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళంతో పాటు గోదావరి జిల్లాలో ఇనాం భూముల సమస్య ఉంది. ఒక్కొక్క జిల్లాలో వేలాది ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం కొందరు వ్యవసాయం సాగు చేస్తున్నారు. పట్టణాలకు దగ్గరగా ఉన్న భూముల్లో భవనాలు వెలిశాయి. అయితే ఇనాం భూములు 2013 నుంచి నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో హక్కుదారులు తమ అవసరాలకు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇనాం భూములకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో బాధితులు పలుమార్లు ఆందోళనకు దిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇనాం భూముల సమస్యల పరిష్కారంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ ఇనాం అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2019 పేరుతో అప్పట్లో చంద్రబాబు ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ప్రకారం 2013కు ముందు ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఇనాం సర్వీస్ భూముల అంశం కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలో ఉన్నందున అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు.
ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించాల్సి ఉండగా 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ఆ భూముల్ని సక్రమంగా ఏదైనా అవసరాలకు అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల అనేక చోట్ల అవకాశాలుండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది. అందుకని ఇటువంటి ప్రజారంజక సమస్యల పట్ల ప్రభుత్వం ఈనాం భూముల విషయం అనే కాదు, కొన్ని భూముల విషయాల్లో ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి విషయాల పట్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలా. ఆలోచించినప్పుడు మాత్రమే ప్రజారంజక పరిపాలన ఉంటుంది. అలా కాకుండా రోజుల తరబడి కోర్టులు లేకపోతే రకరకాల చట్టాల పేరుతో వాటిని పక్కన పెట్టడం ద్వారా అది ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇనాం సమస్యను పరిష్కరిస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక ఆ హామీని మర్చిపోవడమే కాదు, టీడీపీ తెచ్చిన ఆర్డినెన్స్ ను తొక్కిపెట్టి అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినప్పటికీ చంద్రబాబుకు పేరొస్తుంది అన్న దురుద్దేశంతో కావాలని వైసీపీ పెద్దలు ఆర్డినెన్స్ ను పక్కన పెట్టారు. దీంతో ఇనాం భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గత 2013వ సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిషేధ జాబితాలో పెట్టింది చట్టం వలన. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 15లో మళ్ళీ అందరికీ ఉపయోగపడేట చట్టం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా అవి ఇంకా నిషేధ భూమిలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఇనాం భూముల మీద నిషేధం ఎత్తివేయాలా. అదేవిధంగా అవి చేసుకుంటున్న 5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా హక్కు కల్పించాలా. అదేవిధంగా అమ్ముకునేట రిజిస్ట్రేషన్ చేసేట చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. త్వరగా దీన్ని చట్టం చేసి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో 168,000 ఎకరాలు ఇనాం భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఇనాం భూములు హక్కుదారులు ఉన్నారు. ఇనాం భూములు అమ్మకాలు, కొనుగోళ్లు లేక లక్షలాది మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులకు, పెళ్లిలకు, వైద్య ఖర్చులు వంటి అవసరాలకు భూములు కొనుగోలు చేసేవాళ్లు లేక ఇనాం భూములు ఉన్నవారు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇనాం భూములపై బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడం లేదు. ఏదో ఒక ధరకు అమ్ముదాము అనుకున్నా కొనే నాదుడు లేడు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో ఇనాం బాధితుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఇనాం భూముల సమస్య పరిష్కార దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుకుంటున్నారు.